హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియోలో ఉన్న గెటప్కి ఒక స్పెషల్ ఉంది. మేము ఉంటున్న ప్లేస్లో దివాళీ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఈవెంట్ ఒక కృష్ణా టెంపుల్లో అరేంజ్ చేశారు. డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. వాలంటీర్స్ బ్యాక్గ్రౌండ్లో ఉండి చాలా హార్డ్ వర్క్ చేస్తారండి. సో ఇలాంటి ఈవెంట్స్కి ముందే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్, మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న నేమ్తో ఇక్కడ ఫ్రంట్ డెస్క్లో ఉన్న వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి. ఈరోజు నేను మా ఫ్రెండ్స్తో కలిసి ర్యాంప్ వాక్ చేస్తున్నాను. స్టార్టింగ్ పర్ఫార్మెన్సెస్లో మాది ఒకటి. సో ఇలా పర్ఫార్మెన్సెస్ స్టార్ట్ అవ్వగానే హాల్లో ఉన్న పిల్లలందరూ స్టేజ్ పక్కకు వచ్చి డ్యాన్స్ చేస్తున్నారు. ఇలాంటి ఈవెంట్స్లో పెద్దవాళ్ళకన్నా చిల్డ్రనే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ నేను ర్యాంప్ వాక్కి వేరే మ్యూజిక్ యూజ్ చేస్తున్నా అండి. మేము చేసింది యూజ్ చేస్తే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. అమ్మాయిగా అమ్మగా ఉమెన్కి ప్రతిరోజు మన లైఫ్ ఛాలెంజింగే. అందులోనూ మన గురించి మనం మర్చిపోతూ ఉంటాము ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్లో పడిపోయి. సో ఇలాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది మనలో ఎంత ధైర్యం బలం ఉన్నాయని. ర్యాంప్ వాక్ విషయానికి వస్తే ఇందులో మాకు ఎవ్వరికీ ఎక్స్పీరియన్స్ లేదు, ఒక్క డిజైనర్స్కి తప్ప. రియలీ స్పెషల్ థ్యాంక్స్ టు బ్యూటిఫుల్ సౌజీ అండ్ రీచా, బికాస్ చాలా పేషెన్స్తో మాకు శారీ డ్రేపింగ్స్ అండ్ మేకప్ చేశారు. పర్ఫార్మెన్స్ని పక్కన పెడితే వీ ఎంజాయ్డ్ ద హోల్ జర్నీ. ఎవ్రీ వీకెండ్ కలుస్తూ శారీ డ్రేపింగ్స్ అని, రిహార్సల్స్ అని, వీ హ్యాడ్ ఎ రియల్లీ గుడ్ టైం. మంచి ఫ్రెండ్షిప్ బాండ్ క్రియేట్ అయింది. లాస్ట్లో వచ్చే వాళ్ళే మా డిజైనర్స్. మా పర్ఫార్మెన్స్ అయిపోయాక కొన్ని గ్రూప్ పిక్స్ దిగాము. డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేసరికి స్నాక్స్ అరేంజ్ చేశారు. స్నాక్స్లో సమ్ టీ, పకోడీ అండ్ బిస్కెట్స్ ఇచ్చారు. దాని తర్వాత నేను మా ఫ్యామిలీతో కలిసి ఒక ఫోటో దిగాను. వరుసగా నెక్స్ట్ అన్ని కల్చరల్ యాక్టివిటీస్ అండ్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. ఈవెంట్ వచ్చేసి దీపావళి అయిపోయిన తర్వాత వచ్చే సండే రోజు మధ్యాహ్నం 2 to నైట్ 9 వరకు చేశారు. నేను ఓన్లీ మెయిన్ క్లిప్స్ మాత్రమే యాడ్ చేశాను, బికాస్ వీడియో లెంత్ చాలా పెద్దగా అయిపోతుంది. నెక్స్ట్ తర్వాత పార్కింగ్ ఏరియాలో ఫైర్ వర్క్స్ అరేంజ్ చేశారు.
చిన్నప్పుడు ఫైర్ వర్క్స్ అంటే నచ్చేవి కానీ ఇప్పుడు ఎందుకో ఇంత పెద్దగా అయిన తర్వాత ఇంత పొల్యూషన్ అవసరమా అనిపించింది నాకు. ఫైర్ వర్క్స్ అయిపోయిన తర్వాత డిన్నర్ అరేంజ్ చేశారు. ఇక్కడ ఒక ఫన్నీ మూమెంట్ జరిగింది, వినండి. వ్లాగ్ తీస్తున్నారా అని అడిగారు. అవును అన్నాను. అనేసరికి చాలా ఫన్నీగా అప్పటికప్పుడు అలా అన్నారు. చాలా బాగా అనిపించింది. సో నెక్స్ట్ మెన్యూకి వచ్చేస్తే ఇడ్లీ, వడ, ఉప్మా, పొంగల్, నాన్, ఆ నాన్లోకి కర్రీ, కేసరి, అండ్ ఇడ్లీలోకి 2 చట్నీస్, రెడ్ చట్నీ అండ్ గ్రీన్ చట్నీ, అండ్ లాస్ట్లో సాంబార్. డిన్నర్ చేశాక మళ్ళీ ఈవెంట్లోకి వెళ్ళాను. అక్కడ ప్రతి ఫ్యామిలీకి రిటర్న్ గిఫ్ట్ లాగా 2 బాక్సెస్ ఇచ్చారు. అందులో యాక్చువల్గా స్వీట్స్ ఉన్నాయి. నేను ఇంటికి వెళ్ళాక చూశాను, క్లిప్ తీసుకోవడం మర్చిపోయా. పోయినసారి లాగానే మా లక్ టెస్ట్ చేసుకుందామని మేము రాఫిల్ టికెట్స్ తీసుకున్నాము. మళ్ళీ ఈసారి మాకు రాలేదు. ఓకే, ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత డీజే పెట్టారు. చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరము. అండ్ దెన్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పటి నుంచి వీడియోస్ రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ కొంచెం కోల్డ్ అయింది వాయిస్, అందుకే డిఫరెంట్గా వచ్చింది. ఓకే దెన్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.